నమస్తే బ్రోస్. అయ్యా నమస్కారం. సో వరుసగా 3 days హాలిడేస్ అవ్వడంతో హాస్టల్లో ఉండి ఏం చేయాలో తెలియక ఫ్రెండ్స్ అందరం అవుటింగ్ వేద్దామని ప్లాన్ చేసాం. అందుకే పొద్దున్నే లేచి మా వార్డెన్తో సైన్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటకైతే వచ్చాం కానీ మాలో ఇంకా చాలామందికి ఎక్కడ వెళ్తున్నాం కూడా ఇంకా తెలీదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మా కలసలింగం యూనివర్సిటీ నుంచి 15 kilometers దూరంలో ఒక డ్యామ్ ఉందంట. ఆ డ్యామ్ దగ్గర మంచి వ్యూ పాయింట్ ఉందని అన్నారు. సో అది చూద్దామని మా యూనివర్సిటీ బయట ఆటో ఎక్కి అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. అలా ఆటో వెనకాల కూర్చొని చుట్టూ ఉన్న అందాలను చూసుకుంటూ వెళ్ళాం. ఆటో వెనకాల కూర్చొని ఆ కొండలను చూస్తూ ఉంటే కొండలను చూసుకుంటూ ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటే ఆటో అంకుల్ ఏమో అర్థం కాని తమిళ సాంగ్స్ పెట్టాడు. సరే ఇంకా చేసేదేం లేక ఆటో అంకుల్ పెట్టిన తమిళ సాంగ్స్ వింటూ వెళ్ళాం. కానీ మా దరిద్రం ఏంటంటే అక్కడ డ్యామ్ గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఏం చేయాలో తెలియక బుర్రలు గోక్కుంటే అక్కడ ఉన్న ఒక అంకుల్ ఒక షార్ట్ కట్ చూపించాడు. అలా మా ఫ్రెండ్స్ అందరం ఆ దారిని నడవడం స్టార్ట్ చేసాం. ఒకవైపు దాహం వేస్తుంది కానీ వాటర్ లేవు. అలా చాలా దూరం నడిచాక మాకు ఒక కొండ కనిపించింది. దానిపైకి అయితే ఎక్కాం. అలా అందరం పైన ఏముందని అక్కడికి ఎక్కి చూస్తే అక్కడ వ్యూ చూసి నిజంగా బుర్ర పాడైపోయింది మాకు. అలా అక్కడ అందాలను చూసి మళ్ళీ కిందకి దిగి మేము ముందుకు నడవడం అయితే స్టార్ట్ చేసాం. ఏదో ఎక్సైట్మెంట్లో నడిచేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఎండ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అలా చాలాసేపు నడిచిన తర్వాత మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఎలాగో కొండల మధ్యలోనే ఉన్నామని నేషనల్ జియోగ్రఫీ స్టైల్లో 2 షార్ట్స్ ట్రై చేశాం. కెమెరామ్యాన్ దగ్గరికి రా. మనం చూసుకున్నట్లయితే ఇదే ఇక్కడ సహారా అడవుల్లో పెరిగే చాలా అరుదైన మొక్క. మనం చూసుకున్నట్లయితే ఇది మనకు కనిపించింది. ఎంతకైనా దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కడితో నా ఈ ఒంటరి ప్రయాణంలో నేను ఎన్నో తెలుసుకున్నాను. ముఖ్యంగా ఇటువంటి చోటుకు వచ్చేటప్పుడు మంచినీళ్ళు తెచ్చుకుంటారా బాబు. ఫ్రెండ్స్ అందరం అక్కడ బాగా ఎంజాయ్ చేసి తిరిగి అయితే వెళ్ళిపోయాం. కృష్ణన్ కోయిల్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఎవరికి నచ్చిన దానిలో ఫుల్గా తిన్నాం. అలా ఈరోజు మా అవుటింగ్ని బాగా ఎంజాయ్ చేసి ఎవరికి నచ్చింది వాళ్ళం బాగా తిని తిరిగి అయితే మా హాస్టల్కి వెళ్ళిపోయాం. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమావా. సరే అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.